హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో టుడే టాపిక్ ఏంటంటే టాప్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. అలాగే నాకు 8th మంత్ నడుస్తోంది కదా, నా సిమ్టమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో అయితే చేస్తాను. సో టుడే వీడియోలో మనం మన కడుపులో బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్నామా లేదా అని చెప్పి నేను చెప్పే ఈ 5 సిమ్టమ్స్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరు కూడా మన వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా డెలివరీ టైంకి దగ్గరగా ఉంటే వాళ్ళందరికీ కూడా హ్యాపీగా హెల్దీ బేబీతో డెలివరీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా వరకు బేబీ బాయ్స్ని ఎక్కువగా కోరుకుంటారు, కానీ బేబీ గర్ల్స్ని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు మన వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఆ టాప్ 5 బేబీ సిమ్టమ్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టాప్ 5 మోస్ట్ బేబీ గర్ల్ సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ప్లెజెంటా పొజిషన్ అన్నమాట. మనకి ప్రెగ్నెన్సీలో చాలా వరకు చెకప్స్కి వెళ్తూ ఉంటాం కదా హాస్పిటల్స్కి. సో అక్కడ మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే మనకి ప్లెజెంటా పొజిషన్ ఏముంది అని చెప్పి మనకి రిపోర్ట్లో అయితే ఇస్తారనమాట. మీరు కనుక బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్నట్లయితే మీ ప్లెజెంటా పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుందన్నమాట. ప్లెజెంటా అంటే మాయ అన్నమాట. మాయ అనేది మన బేబీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన సోర్స్. సో ఈ ప్లెజెంటా అనేది బేబీకి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. మదర్ నుంచి వచ్చే మినరల్స్ అన్నీ కూడా బేబీకి చక్కగా అందేలాగా ఈ ప్లెజెంటా చూసుకుంటుంది. సో మీ ప్లెజెంటా పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్కి ఎక్కువగా ఉన్నట్లయితే మీ కడుపులో బేబీ గర్ల్ ఉందని మనం గెస్ చేయొచ్చు. అందరు బేబీ గర్ల్స్ని క్యారీ చేస్తున్న వాళ్ళకి కూడా లెఫ్ట్ సైడే ఉంటుందా అంటే ఉండదు. కొంతమంది బాయ్స్కి కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే నాకు ఇప్పుడు ప్రెజెంట్ 8th మంత్ కాబట్టి నేను తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే నా బేబీ ప్లెజెంటా వచ్చేసి రైట్ సైడ్ అయితే ఉందన్నమాట. సో తర్వాత సిమ్టమ్ వచ్చేసి సాఫ్ట్ స్కిన్ అన్నమాట. మీరు కనుక బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్నట్లయితే మీకు స్కిన్ అనేది సాఫ్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మనకి బాడీలో అనేక రకమైన చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటే ఈ స్కిన్ సాఫ్ట్నెస్ అన్నమాట. సో మీకు స్కిన్, హ్యాండ్స్, లెగ్స్ అనేవి కూడా సాఫ్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా కనుక మీరు గమనించినట్లయితే మీ కడుపులో బేబీ గర్ల్ ఉందని మనం గెస్ చేయొచ్చు. ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే కనుక నాకు సాఫ్ట్ స్కిన్ సిమ్టమ్ అనేది లేదు. ఎందుకంటే అంతకు ముందు కూడా నాకు హ్యాండ్స్ అనేవి రఫ్గానే ఉంటాయి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా నాకు రఫ్గానే ఉంది. నాకు ఈ సిమ్టంలో పెద్ద చేంజెస్ అయితే కనిపించలేదు. ఫేస్ అయితే సాఫ్ట్గా అనిపిస్తోందండి. హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనేవి నాకు రఫ్గానే అనిపిస్తోంది. బికాజ్ నాకు అంతకు ముందు కూడా అలానే ఉండేవి. మీ ప్రెగ్నెన్సీలో మీ స్కిన్ అనేది ఎలా చేంజ్ అయింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే తర్వాత సిమ్టమ్ చూసుకున్నట్లయితే స్లీపింగ్ పొజిషన్ అన్నమాట. ఎవరైతే బేబీ గర్ల్ని వాళ్ళ కడుపులో క్యారీ చేస్తూ ఉంటారో వారు ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సిమ్టమ్ నేను చాలా మంది దగ్గర అయితే విన్నానండి. బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా రైట్ సైడ్ తిరిగే పడుకుంటారంట. సో నా విషయానికి వచ్చినట్లయితే నేను ఎక్కువగా రైట్ సైడే పడుకునేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడైతే నేను 2 సైడ్స్ కూడా పడుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే లెఫ్ట్ సైడ్ తిరిగి ఎక్కువగా పడుకోవడం వల్ల మన బేబీకి బ్లడ్ ఫ్లో అందుతుంది, అలాగే బ్రీత్ కూడా మంచిగా ఉంటుందని చెప్తారు కదా. సో అందుకనే నేను ఇప్పుడు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను 2 సైడ్స్ పడుకుంటున్నాను. రైట్ సైడ్ పడుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ కూడా పడుకుంటున్నాను. మీ స్లీపింగ్ పొజిషన్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి బెల్లీ లైన్ అనమాట. ఇది ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ఉమెన్కి కూడా వస్తుంది, కొంతమందికి రాకుండా కూడా ఉంటుంది. ఈ బెల్లీ లైన్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి లీనియా నిగ్రా లైన్ అనేది ఎందుకు వస్తుందని వీడియో చేసా, చూడండి. ఈ లీనియా నిగ్రా లైన్ అనేది బేబీ గర్ల్ని క్యారీ చేస్తున్న వాళ్ళకి చాలా డార్క్గా అయితే ఉంటుందంట. సో నా విషయానికి వచ్చినట్లయితే నాకు లీనియా నిగ్రా లైన్ అనేది ఫుల్గా ఉంది, లైట్ కలర్లో ఉంది, డార్క్ అయితే లేదు. సో మీకు ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఈ బెల్లీ లైన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వలన మనకి ఈ బెల్లీ లైన్ అనేది కనిపిస్తుంది అనమాట. నార్మల్గానే అంతకుముందు ఉంటుంది, కానీ హార్మోన్ చేంజెస్ వల్ల మనకి డార్క్గా అయిపోతుంది. ఈ లైన్ అనేది ప్రెగ్నెన్సీలో మాత్రమే కనిపిస్తుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి నార్మల్ అయిపోతుంది. తరువాత చివరి సిమ్టమ్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ అనమాట. ఎవరైతే బేబీ గర్ల్ని క్యారీ చేస్తూ ఉంటారో వారికి మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు, హెడ్ఏక్, కళ్ళు తిరగడం ఇలా. నా విషయానికి వచ్చినట్లయితే కనుక మార్నింగ్ సిక్నెస్ అనేది నాకు చాలా చాలా ఎక్కువగా ఉండేదండి. నాకు 5th మంత్ వచ్చే వరకు కూడా నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగానే ఉంది. 5th మంత్ తర్వాత నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది కంట్రోల్ అయిందనమాట. సో మీలో ఎవరికైనా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇవాల్టి వీడియోలో మనం టాప్ 5 బేబీ గర్ల్ సిమ్టమ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. ఇందులో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బికాజ్ మన ఛానల్లో ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూజ్ అవుతుంది కదా. అలాగే మరిన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే ఫస్ట్గా చూసేయచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.